సో, జియో నుంచి బంపర్ నోటిఫికేషన్ అండి. మీరు హ్యాపీగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. మీకు బేసిక్ స్కిల్స్ ఏంటి, బేసిక్ నాలెడ్జ్ ఏంటి, మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అనేది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకసారి ట్రయల్స్‌గా చెప్పేస్తాను చూడండి. రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే, ఇప్పుడు కస్టమర్స్‌కి మనం కాల్ చేసి, మీకు సెపరేట్ మొబైల్ నంబర్ కూడా ఇస్తారండి. కస్టమర్స్‌కి కాల్ చేసి మీరు వాళ్ళ దగ్గర నుంచి మనకు కావాల్సిన డీటెయిల్స్, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ గానీ తీసుకొని మనం సిస్టమ్‌లో ఎంటర్ చేసుకొని సేవ్ చేసుకుంటూ ఉండాలనమాట. రికార్డ్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉండాలండి. మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. కంప్యూటర్ నాలెడ్జ్ లేని వాళ్ళు మీ ఫ్రెండ్స్ ద్వారా గానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో గానీ ఎవరికైనా నాలెడ్జ్ ఉంటే గనక నేర్చుకోండి. బేసిక్ ఉంటే సరిపోతుంది మీకు. అంటే టైపింగ్ గానీ, కీవర్డ్స్ గానీ కొన్ని తెలిసుండాలి మీకు. ఇంకా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే ప్లస్ పాయింట్ అవుతుందండి. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దండి. 10+2 అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి అంటే 10థ్ క్లాస్ ప్లస్ ఇంటర్మీడియేట్ అనమాట. ఎనీ గ్రాడ్యుయేషన్ ఉన్నా సరిపోతుంది. బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంతే అండి. చూడండి వీడియో. సో, అందరూ కూడా ముందుగా ఏం చేస్తారంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చానండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. లేటెస్ట్ జాబ్స్ 2025 తెలుగు అని ఉంటుంది. టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ వచ్చేసి. మీరు ముందుగా జాయిన్ అవ్వండి అక్కడ. టెలిగ్రామ్ లేని వాళ్ళు వాట్సాప్ ఛానల్ కూడా ఇచ్చాను. అందులో జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యి నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకోండి. వాట్సాప్ ఛానల్ లింక్ అనేది. నెక్స్ట్ ఎందుకు అనంటే మనం ఇప్పటి నుంచి వీడియో చేయకుండా డైరెక్ట్ అప్లికేషన్ లింక్ అనేది అందులో షేర్ చేస్తామన్నమాట. అందుకే మీరు జాయిన్ అయితే మీరు వెంటనే అప్లై చేసుకోవచ్చండి. సో, మనం ముందుగా ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్ చూసుకుందామండి. 10+2 అయినా ఉండాలి. లేదా మీకు ఎనీ గ్రాడ్యుయేషన్ అయినా ఉండాలన్నమాట. మీకు ఏ గ్రాడ్యుయేషన్ ఉన్నా ఏం లేదు. ఎనీ డిగ్రీ ఉండాలి మీకు. 10+2 అనంటే మీరు 10థ్ క్లాస్ ప్లస్ ఇంటర్మీడియేట్ అండి. ఇంటర్మీడియేట్ అయినా, ఐటీఐ అయినా, డిప్లొమా అయినా ఏదైనా చేసినా సరిపోతుంది మీరు. 10థ్ తర్వాత ఇంటర్మీడియేట్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి ఈ జాబ్‌కి. మీకు మినిమమ్ వచ్చేసి 10+2 ఉండాలి. ఇంకా ఎక్స్‌పీరియన్స్ రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే 6 మంత్స్ టు 2 ఇయర్స్ అండి. మినిమమ్ 6 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ బీపీఓ ఈస్ మ్యాండేటరీ అండి. మీకు అంటే మీకు ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా సరిపోతుందండి. మీరు ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్‌కి. బీపీఓ ఈస్ మ్యాండేటరీ అని అంటున్నారు కదా! మీకు ఏదైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే సరిపోతుంది. లేదా మీరు ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఒక మాటలో చెప్పాలంటే. ఇంకా స్కిల్స్ చూసుకున్నట్లయితే స్పీక్ లోకల్ లాంగ్వేజ్ అండి. మీ లోకల్ లాంగ్వేజ్‌లో మీకు పర్ఫెక్ట్‌గా మాట్లాడడం రావాలి. ఇంకా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి మీకు. అంటే బేసిక్స్ వస్తే సరిపోతుంది. మీరు మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచైనా, మీ ఫ్యామిలీలో ఎవరికైనా వచ్చుంటే కంప్యూటర్ కొంచెం బేసిక్స్ అనేవి నేర్చుకోండి మీరు సరిపోతుంది రాని వాళ్ళు. మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే గానీ ప్లస్ పాయింట్ అవుతుందనమాట. ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలండి మీకు. ఇంకా కస్టమర్ ఫోకస్ ఉండాలి మీకు. సీరియస్‌గా వర్క్ చేయగలగాలి మీరు. ఇంకా టెక్నికల్ ఓరియంటేషన్, అటెన్షన్ టు డీటెయిల్ అండి. మీరు కస్టమర్ క్వైరీస్ అనేవి, డౌట్స్ అనేవి మీరు సాల్వ్ చేయడానికి ఎప్పటికప్పుడు అప్డేట్‌లో ఉండాలి. అటెన్షన్‌గా ఉండాలనమాట మీరు. ఇంకా సర్వీస్ మైండ్ సెట్ ఉండాలండి మీరు. మీరు కస్టమర్స్‌తో పాజిటివ్ వాయిస్‌లో మాట్లాడగలగాలండి. సర్వీస్ మైండ్ అంటే మీరు కొంచెం ఇలా కస్టమర్స్ ఏమైనా డౌట్స్ అడిగితే మిమ్మల్ని ప్లాన్స్ గురించి గానీ ఏమైనా అడిగితే గనక మీరు కస్టమర్స్‌తో ఎలా మాట్లాడాలి, వాళ్ళ మైండ్ సెట్‌ని బట్టి మీరు మాట్లాడేలాగా ఉండాలనమాట. సో, ఇక్కడ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుందామండి. మేనేజ్ ఆల్ కస్టమర్ ఇంటరాక్షన్స్ యాజ్ రీస్టోర్డ్ వితిన్ పారామీటర్స్ అండి. మీరు ఆల్ కస్టమర్స్ యొక్క ఇంటరాక్షన్స్ అనేవి మేనేజ్ చేయగలగాలి వర్క్ వచ్చేసి. ఇంకా డెమాన్‌స్ట్రేట్ ఓనర్‌షిప్ ఆన్ కాల్స్ వెన్ కాంటాక్టెడ్ బై కస్టమర్ అండి. ఇంకా రెస్పాండ్ టు ఆల్ కస్టమర్స్ ఇన్ అప్రోప్రియేట్ టోన్ అండ్ లాంగ్వేజ్ అండి. చెప్పాను కదా మీకు స్కిల్స్ అనేవి. మీరు పాజిటివ్ వాయిస్‌లో మాట్లాడగలగాలి. పాజిటివ్‌గా మాట్లాడాలండి కస్టమర్స్‌తో. ఇంకా ఆఫర్ ఏ సొల్యూషన్ బేస్డ్ అప్రోచ్ ఫర్ ఆల్ కస్టమర్ ఇంటరాక్షన్స్ అనమాట. ఎడ్యుకేట్ ద కస్టమర్ ఎట్ ఎవ్రీ గివెన్ పాసిబుల్ ఆపర్చునిటీ అండి. ఇంకా అంటే మీరు ఏం చేయాలంటే కస్టమర్‌కి ఏ ఏది పాసిబుల్ అవుతుందో, ఏది సూటబుల్ అవుతుందో అది మీరు ఎడ్యుకేట్ చేయగలగాలి. వాళ్ళకి అది సజెస్ట్ చేయగలగాలనమాట ప్లాన్స్ గురించి. ఇంకా ఎన్‌ష్యూర్ అప్డేషన్ ఆఫ్ ప్రొడక్ట్ అండి. మీకు ఇంకా సిస్టము, ప్రాసెస్ అండ్ పాలిసీ నాలెడ్జ్ ఉండాలి మీకు. అంటే ప్రొడక్ట్ అంటే వాళ్ళ ప్రొడక్ట్స్ అనమాట. వాళ్ళ ప్లాన్స్ ఉంటాయి కదా! వాటిని ప్రొడక్ట్స్ అంటాము.
వాళ్ళ సిస్టమ్ గానీ, వాళ్ళ ప్రాసెస్ ఏంటి, ఇంకా ప్రైవసీ నాలెడ్జ్ ఏంటి అనేది మీకు ఎన్‌ష్యూర్ చేయగలగాలి మీరు. మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు మీకు ప్రొడక్ట్స్ గురించి, సిస్టమ్ గురించి, ప్రాసెస్ గురించి ఇలా. ఇంకా క్యాప్చర్ కస్టమర్ డీటెయిల్స్ అండ్ డేటా రిలవెంట్ టు ద కాల్ ఆర్ సర్వీస్ అనమాట. మీరు ఇక్కడ చేయాల్సిన వర్క్ ఏంటి అంటే కస్టమర్స్‌తో మాట్లాడి డీటెయిల్స్ అనేవి తీసుకొని, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని, అంటే వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కాదండి. మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొని, మీరు సిస్టమ్‌లో ఎంటర్ చేసుకుంటూ ఉండాలనమాట. ఎంటర్ చేసుకొని సేవ్ చేసుకుంటూ ఉండాలి. రికార్డ్ అనేది క్రియేట్ చేయాలనమాట. స్ప్రెడ్‌షీట్ కూడా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా రీసాల్వ్ కస్టమర్ క్వైరీస్ వితిన్ అగ్రీడ్ టైమ్‌లైన్స్ అండి. కస్టమర్స్ యొక్క డౌట్స్ మీరు ఎప్పటికప్పుడు యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి. ఇంకా ఎప్పటికప్పుడు సాల్వ్ చేస్తూ ఉండాలనమాట. సో, ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే అండి, మీకు ఇక్కడ అప్లై నౌ అని హైలైట్ అవుతుంది. మీరు పైన చూసుకున్నా కూడా అప్లై నౌ అని ఉంటుంది మీకు. అప్లై నౌ మీద క్లిక్ చేయండి. చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుందనమాట. ప్లీజ్ అప్డేట్ యువర్ ప్రొఫైల్ అండ్ అప్లోడ్ రెస్యూమ్ టు అప్లై అని ఉంది కదా ఇక్కడ. మీకు ఒకవేళ ఆల్రెడీ అకౌంట్ ఉంటే గనక మీరు లాగిన్ మీద క్లిక్ చేసుకొని మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అనేది ఇచ్చేసుకోండి. ఒకవేళ మీరు న్యూ యూజర్ అయితే న్యూ యూజర్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. పాస్వర్డ్ పెట్టుకొని రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుందనమాట. స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ గురించి, క్యాప్చా గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయండి నా ఛానల్‌లో. రీసెంట్‌గానే ఉన్నాయి. ఒక 2 డేస్ బ్యాక్ ఉంటాయేమో. అక్కడ చూసి మీరు పాస్వర్డ్ ఎలా పెట్టుకోవాలి, క్యాప్చా ఎలా ఎంటర్ చేయాలి, ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోస్ ఒకసారి చూడొచ్చు మీరు. అంతే అండి. లాగిన్ అయ్యి మీరు మీ రెస్యూమ్ అనేది అప్డేట్ చేసుకొని, అప్లోడ్ చేసుకుంటే మీకు వాళ్ళు మెయిల్‌లో మీకు కాంటాక్ట్ అవుతారండి. మీకు వాట్సాప్‌లో గానీ మెసేజ్ వస్తుందనమాట జియో తరపు నుంచి. ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్.